కాదు, దైవ సన్నిధిలోకి వెళ్ళుట వల్ల ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. ఎలా? 1946 సంవత్సరంలో దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఉన్నారు. ప్రియులరా, దానవాయిపేటలో రత్న నివాస్ అని ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు అద్దెకి తీసుకుని పార్క్ అవతల పక్క వీధిలో అయ్యగారు అక్కడ ఉండేవారు. దేవదాసయ్య గారు ఎక్కడున్నా వారు నివసించిన ఇంటికి రాజమండ్రిలో పేరు ఒక బోర్డు తగిలిచ్చేవారు. ఆ బోర్డు ఏంటంటే షారోను గృహము. ప్రియులరా, గుర్తుపెట్టుకోవాలి, వారు వెంకటాపురంలో ఉన్న శానిటోరియం ప్రక్కనున్న గృహంలో ఉన్న, రాజమండ్రిలో 4-5 అద్దె గృహాలలో ఉన్న, చివరకు బిషప్ విజయరత్నం గారి గృహంలో వారు ఉన్నప్పుడు కూడా, అంటే విజయరత్నం గారి గృహంలో అయ్యగారు ఉండడం కాదు, విజయరత్నం గారి కుటుంబమే దేవదాసయ్య గారితో ఉండేది కనుక షారోను గృహము అని పేరు పెట్టేవారు. ఆ బోర్డు తగిలించేవారు అన్నమాట. షారోను గృహం అంటే రెసిడెంట్ ఆఫ్ దేవదాసయ్య గారు. చూడండి ప్రియులరా, ఈ గృహములో ఉన్నప్పుడు ఏలూరయ్య గారు 45వ సంవత్సరంలో జీశామేలయ్య గారు వారు అయ్యగారు దగ్గరికి వెళ్ళారు. ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎలీషయ్య గారు స్నేహితులు చార్లెస్ గారు వారు కూడా వచ్చారు. 46వ సంవత్సరంలో ప్రియులరా, వారు ఒకరోజు ఆయాసపడుతున్నారు. సాయంత్రం ఇంచుమించు 6 గంటల సమయం కావచ్చు. చూడండి, అయ్యగారికి ఉబ్బస వ్యాధి ఉండేది. ఆ వ్యాధితో చాలా బాధపడుతున్నారు. ఇక వయసు ఉంది, చనిపోతారేమో అని అందరూ అనుకున్నారు. అప్పుడు జీశామేలయ్య గారు అనుకున్నారంట, ఇంత గొప్ప భక్తునికి ఇంత గొప్ప శ్రమ అని వారు వెల్లుల్లిపాయలు తీసుకుని, పసుపు తీసుకుని అరిచేతులలో పెట్టి రుద్ది, కాళ్ళల్లో పెట్టి రుద్దిన తర్వాత తెల్లవారుజాము 6 గంటలకు అయ్యగారికి స్పృహ వచ్చింది. అప్పుడు అయ్యగారు అన్నారంట, అబ్బాయ్ నోట్స్ పెన్సిల్ పట్టుకొని రండి అన్నారట. ఏంటయ్యా అన్నారట. ఇంకా లేవలేదు, ఆ పడక మీద అలానే ఉన్నారు. అప్పుడు అన్నారంట అయ్యగారు, ఏమని? వరుడు వధువు ఒకటే గనుక, వరుడు వధువు ఒకటే గనుక త్వరగా నిజమను సున్నది, త్వరగలో పదులుగా, త్వరగలో బైబిల్ మిషన్ పాటలు పాడడానికి ఓపుకుండాలి అయ్యగారు. ఇప్పుడు అందరూ 2 చరణాలు 3 చరణాలు చూసారా? 2 చరణాల పాటలు 3 చరణాల పాటలు. ఈ అనుభవం అందుకోవడానికి 12 గంటల శ్రమ, మరణంతో పోరాడి అబ్బాయ్ ప్రభువు నా శరీరం ఎలా నలిపిందా, ఆ వధువు మహిమను చూడడానికి ప్రభువు నాకు తీసుకెళ్లారు అని ఆ పాటంతా వ్రాయడానికి 12 గంటల యాతన, ఏమనాలి, నరకయాతన అనకూడదు, మరణయాతన అనుభవిస్తేనే గాని వధువు రూపం పూర్తిగా దైవజనులు ప్రియులరా వివరించలేకపోయారు. చూసారా? మరి నీవు నేను చెప్పుకున్నంత మాటల్లో ఉండదు వధువు సంఘం అంటే. అంచేత ఈనాడే ప్రభువు గుర్తులన్నీ జరిగిపోయినాయి, ప్రభువు త్వరగా రాబోతున్నారు. అదే మన కాన్సెప్ట్, మేఘం ఎక్కాలి. అందుకనే మన వాల్ పోస్టర్స్ లో ఏముంటది, ఎక్కడానికి రండి అంటాం, చెప్పే రావాలి ఇంటికాడ, చెప్పకుండా రాకండి. రాగడ వచ్చిందంటే ఎక్కడి నుంచి మన ప్రయాణం ఇలాగే ప్రియులరా. అంచేత గమనించండి, మహిమ మేఘం ఎక్కాలి. అలా ఎక్కాలంటే దైవ సన్నిధి చెయ్యాలి. ప్రియులరా, దేవదాసయ్య గారు ఏలూరు సన్నిధి కోటాల్లో చాలా విషయాలు చెప్తా ఉండేవారు. సన్నిధి గురించి జానయ్య గారిని, మా తండ్రి సుదర్శన్ రావు అయ్య గారిని ఒక పాట రాయమన్నారు. వారు రాసుకొచ్చారు, వినిపించారు. ఆ తర్వాత అయ్యగారు మరలా, మరి పెద్ద అయ్య గారికి తెలుసు, మన ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో సన్నిధి కోటాలు, దైవ ప్రసన్న సన్నిధి కోటాలు జరుగుతుండే.
ఆ సన్నిధి కూటాల్లో అప్పుడు అయ్యగారు ఏం చేశారంటే, దేవుని పిల్లర మేము ఎలిమెంటరీ చదువుకునే దినాలు, ఆ రోజుల్లో అబ్రహాము సన్నిధిని గూర్చి మరో పాట రాసురమ్మన్నారు. అబ్రహాము సన్నిధి ఎలా ఉంటది చూడండి, జానయ్య గారు రాసుకొచ్చారు. మళ్ళా నేను ఇలా వర్తమానంలో వచ్చినప్పుడు నాకు వినిపించాలన్నారు. జానయ్య గారు రాసుకొచ్చారు. సుదర్శన్ రావయ్య గారికి వీరిద్దరికే చెప్పేవారు. జానయ్య గారిని అడిగారు, అబ్బాయి జానీ రాసుకొచ్చావా అన్నారు. అయ్య తెచ్చానన్నారు. వినిపించన్నారు. చక్కగా రాశారు. ఏమని? ఇది అబ్రహాము సన్నిధిని గురించి. అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, నిన్న రిలీజ్ చేశారుగా ఆ పాటే. ప్రియులారా, చక్కగా కనబడి మాట్లాడిన యెహోవా దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. సన్నిధి గురించి ఆ కాలం భక్తులను దైవజనుడు వర్తమానాల్లో అలా ప్రేరేపించేవారు.